అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? పరిశుద్ధమైన దేవుని సన్నిధానంలో మరి మీరు ఎదుగుతూ ఆయన మాటలు వింటూ ఎంతో ధన్యులుగా జీవిస్తున్నారని నమ్ముతున్నాను. దేవునికి ఇష్టమైన బిడ్డలకు దేవుడు అన్నీ సమకూరుస్తాడు. 112 కీర్తనలో 3వ వచనంలో కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు మనకు కలిమియో సంపదయు కూడా ఇస్తూ ఉంటాడు. చాలామంది మనం చూస్తూ ఉంటాం, ధనికులను చూస్తూ ఉంటాం, అబ్బా వీరిని ఎంతగా దీవించారు, ఎంత బ్లెస్గా ఉన్నారని మనం అనుకుంటాం కదా. మనం నిజం చెప్పాలంటే దేవుని బిడ్డలు అవిశ్వాసులుగానే జీవిస్తున్నారు. క్రిస్టియన్స్ అని అంటాం కానీ క్రిస్టియన్స్లో 90% అవిశ్వాసులే, 10% విశ్వాసులు. ఎందుకు అంటున్నానంటే దేవుని మీద దేవుడు నాకు ఇస్తాడా, నాకు మంచి జాబ్ ఇస్తాడా అని అనుకోరు. మీకు తెలుసా అండి, అంబానీ భార్యకు చీర కట్టడానికి ఒక ఆమె శారీ డ్రేపర్ ఆమె దగ్గరికి వెళ్ళి చీర కట్టించుకోవడానికి 3 లక్షలు ఇస్తుందంట. 3 lakhs టు టై అ సారీ. మరి అంత ఘనంగా ఆమె జీవితం చూసారా? చీర కట్టిన ఆమె జీవితం చూసారా? అలాగే మా ఇంటి విలాస్ దగ్గర ఒక గొప్ప ధనికుడు మరి వస్తూ ఉంటాడండి. ఆయన కింద 20 మంది డ్రైవర్స్ ఉంటారంట. ఎందుకంటే ఆయనకి 20 కార్లు ఉన్నాయంట. అంతేకాదు ఆ డ్రైవర్స్ అందరికీ కూడా 20 మందికి కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాడంట. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి ధనికులు దగ్గర ఉంటేనే వారికి చిన్న సహాయం చేసినందుకే అంత విస్తారంగా వారు ఇచ్చారు. చీర కట్టిన ఆమెకి 3 లక్షలు, డ్రైవర్గా పనిచేసే వారికి ఫ్రీగా ఫ్లాట్, అంతేకాదు చాలా పెద్ద జీతాలు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మరి మన ప్రభు ధనవంతుడు కాదు, ఆయన మహిదైశ్వర్యం కలిగిన దేవుడు. ఆయనకి నువ్వు భయభక్తులు చూపించు, చాలా ఫెయిత్ఫుల్గా నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ ఇంటిని కూడా దేవుడు నింపుతాడు. కలిమి సంపదతో నేను నింపుతూ ఉంటాడు. నువ్వు అడుగుతావా, ప్రభా ప్రార్థన చేస్తూ, ప్రభా నేను ఎలా ఉండాలి, నీ దీవెన పొందుకోవడానికి నేను ఎలా ఉండాలని ఎప్పుడైనా ప్రార్థించారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఒట్టి కలిమి సంపదే కాదు, మీ పిల్లలు ఆ దేశంలో బలవంతులుగా ఉంటారంట. సో ఈ 112 కీర్తనలో ఉన్న వాగ్దానాలన్నీ ఈరోజు చదివి ఈ వాగ్దానాలన్నీ మనం స్వీకరించి, ప్రభా ఒక ధనికులు దగ్గర ఉంటేనే వారికి చీర కట్టినందుకు 3 లక్షలు, అలాగే కారు డ్రైవ్ చేసినందుకు ఇల్లులు ఇస్తూ ఉన్నారు. మరి నువ్వెంత ఇస్తావు నాయన? నీ యొద్ద నేను ఉన్నాను ప్రభా, నీకు నమ్మకంగా నేను ఉంటాను ప్రభా నువ్వు అన్నట్లయితే నిజంగా దేవుడు నేను గొప్పదానిగా దేవుడు చేస్తాడు. నువ్వు నమ్మినట్లయితే నాతో కలిసి ఈ ప్రాంతంలో ఏకీభవించు. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, లేమిలో ఉండడం నీ చిత్తం కాదు నాయన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని నాయన భక్తుడు దావీదు ఎలాగైతే నాయన అయ్యా యేసయ్యా నీ వైపు చూసి అయ్యా నాయన అన్ని విధాలుగా ఆశీర్వాదం పొందుకున్నాడు. మేము కూడా నాయన అయ్యా పేదవారుగా ఉండడం నీ చిత్తం కాదు నాయన, అన్ని విధాల దీవెనలు మేము పొందుకోవడం నీ చిత్తం నాయన. అయినా ఇంకెవరైనా సమర్పించుకొని ఉచిత సేవ చేస్తూ నీ కొరకు నిలబడుతున్నారు, వారిని కూడా నువ్వు పోషించుకున్నాను నాయన ప్రభా అని అడగక ముందే మరి కావాల్సినవన్నీ నువ్వు దయచేసే దేవుడు అని నమ్ముచడం. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే నాయన ప్రభా నన్ను దేవుడు దీవిస్తాడా, నాకు కూడా ఇంత యోగ్యత ఉంటుందా అని ఎవరైతే ప్రేయర్ చేస్తున్నారో వారి విశ్వాస సహితమైన ప్రార్థనను ఆలకించి గొప్ప ధనికులుగా వారిని చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం విన్నాం కదా, దేవుని చుట్టూ మనం ఉంటే కూడా దేవుడు విస్తారమైన ధనాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ఈ మాట ద్వారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో సూటిగా మాట్లాడినట్లయితే డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కింద రాయండి, ఐ యామ్ గోయింగ్ టు బీ మోర్ బ్లెస్డ్ దాన్ బియాండ్ మై ఎబిలిటీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.